హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా మహబూబ్ నగర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు। ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుట్ర పన్ని ఈడీ అధికారులు దాడులు చేసి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం సరైనది కాదని అన్నారు। కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో గుడుసు సాయిలు, ఎం శంకర్ బాబురావు, ఎం మల్లేష్ నాయకులు పాల్గొన్నారు। తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ ఉద్యమకారునైనటువంటి మన కవితక్క గారి మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ఇవాళ ఈవినింగ్ సాయంత్రం నోటిఫికేషన్ వెలువడుతుంది। మరి నిన్న అర్ధరాత్రి ఒక ఆడపిల్లను విచక్షణ రహితంగా అరెస్ట్ చేయడము మేము బీఆర్ఎస్ పార్టీ మొత్తం మేము ఖండిస్తున్నాము। ఈ మోడీ ఖేడి బడాబాయి చోటాబాయి చేస్తున్నటువంటి ఈ కుట్రలను మేము ఎదుర్కొంటాము। వెంటనే మా కవితక్కను అరెస్ట్ చేసిన కవితక్కను విడుదల చేయాలి। ఈరోజు చూస్తున్నాం సుజనా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ వాళ్ళు కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వాళ్ళ పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ కాగానే ఆ కేసులు ఎక్కడ పోయినాయో ఈడీ ఎక్కడ పోయిందో తెలియదు। ఈరోజు మోడీ వస్తుందంటే ముందుగా ఈడీని పంపించి అక్రమంగా ఒక ఉద్యమకారురాలు తెలంగాణ ఆడపడుచు జాతిని జాగృతం చేసినటువంటి మహిళను మీరు అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేస్తారని మేమందరము గట్టిగా ప్రతిఘటిస్తున్నాం। బిడ్డ మీరు వినండి, ఎలక్షన్ తర్వాత రాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ గారే అవుతున్నారు। మీరు మాత్రం